అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. నా జీవితం నాకు ఒక్కటే నేర్పింది, అవసరానికి దగ్గరయ్యే మనుషుల కన్నా ఆపదలో ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండే వాళ్ళని నమ్ముకోవడం చాలా మంచిది. పెద్ద పెద్ద ఆశలు లేవు, కానీ బ్రతికి ఉన్నంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నంతలో ప్రశాంతంగా బ్రతికే జీవితం ఇవ్వు చాలు ఈశ్వరా. ఒక పెద్దాయనను నేను ఇలా అడిగాను, మీ వలన ఉపకారం పొందిన వారు మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, ఏమిటి విడ్డూరం? ఆయన ఇలా అన్నారు, నాకు చేతనైంది నేను చేశాను, వారికి చేతనైంది వారు చేస్తున్నారు. ఎవరైనా వారికి చేతకాని పని చేయలేరు కదా. నీవు నీ జీవితంలో ఏ లోపము లేనివానిగా ఖచ్చితమైన వానిగా ఉండడం కంటే మానవత్వం గలవానిగా ఉండడం గొప్ప విషయం. మానవత్వం అన్నింటికంటే గొప్పది. ఇతరులతో పోల్చుకోవడం అంటే మన మనశ్శాంతిని మనమే నాశనం చేసుకోవడం అవుతుంది. ప్రశాంతంగా బతకలేనప్పుడే పొరుగువారితో పోలికలు మొదలవుతాయి. జీవితంలో మనం సాధించే అతి పెద్ద విజయం మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించడమే. నీతో మరొకరు ఉన్నప్పుడు కాదు, నీతో నువ్వు ఉన్నప్పుడు ఆనందాన్ని వెతుక్కో, దానిని ఎవరూ దూరం చేయలేరు. గుర్తింపు లేని శ్రమ ఎంత చేసినా, గుర్తించలేని ప్రేమ ఎంత చూపినా వ్యర్థమే కదా. అందరి కష్టాల్లో అండగా నిలిచే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలిచేందుకు ఎవ్వరూ ఉండరు. ఇది చేదుగా అనిపించే వాస్తవం. మనిషికి సమయం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి సాటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియడం లేదు. ఏ అమ్మాయి అయినా కోరుకునేది ఒక్కటే, తనే లోకం అనుకునే తోడు, పట్టుకున్న చేతిని ఎప్పటికీ వదలని ఒక బంధం. నవ్వించే 100 మంది స్నేహితులు లేకపోయినా పర్వాలేదు, కానీ కన్నీళ్లు తుడిచే ఒక ఫ్రెండ్ ఉంటే చాలు. ఒకరు మనకి దూరమైనప్పటికన్నా మనల్ని కావాలని దూరం పెడుతున్నప్పుడు కలిగే బాధ ఎక్కువగా ఉంటుంది. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. ఘనంగా ఆరంభించడమే గొప్ప విషయం కాదు, శుభంగా ముగించడమే మంచి విషయమని గుర్తించు. మనిషికి ఆశ ఉంటేనే సరిపోదు, ఆశయం కూడా కావాలి. ఆశ ఆశయంగా మారినప్పుడే మనిషి విజేతగా నిలుస్తాడు. జీవితంలో నటించవచ్చు, కానీ నటనే జీవితం కాకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.